Hi everyone, hope all are doing good and welcome to the institutional data breakdown session for today. And ఏదైతే మనం ప్రీ మార్కెట్లో ఫ్రైడే కోసం డిస్కస్ చేసిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా లైవ్ మార్కెట్లో. అండ్ మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసినామో అదైతే ఆల్మోస్ట్ అచీవ్ అయ్యింది. ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ తీసుకుంటుందని మనం గెస్ చేసినామో ఆ రీజన్ వరకు అయితే ప్రైస్ అయితే వచ్చింది. దీస్ వర్ ద లెవెల్స్ అండ్ ఇన్ కేస్ ఒకసారి డేటాను చూద్దాం అండ్ ఈ రోజు కూడా లెవెల్స్ని ఒకసారి మాట్లాడుకుందాం అండ్ ప్రైస్ ప్యాటర్న్స్ తర్వాత అవి ఎలా మూవ్ అవ్వచ్చు అని హై ప్రాబిలిటీ ట్రేడ్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ సారీ ఫర్ ద లేట్ వీడియో, యాక్చువల్లీ నేను ట్రావెలింగ్లో ఉండే సో పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఒకసారి డేటాని అయితే చూద్దాం. హియర్ వాజ్ ద డేటా అండ్ క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే క్లయింట్స్ ఆర్ బుల్లిష్ పొజిషనల్లీ అండ్ ఎఫ్ఐఎస్ కూడా బుల్లిష్ ఉన్నారు, సారీ బేరిష్ ఉన్నారు, ప్రోస్ కూడా బేరిష్ ఉన్నారు. అండ్ జనరల్లీ వీ డోంట్ కన్సిడర్ ది ఐఎస్. సో అండ్ వీళ్ళ మైక్రో లెవెల్స్, వీళ్ళ మైక్రో లెవెల్ పొజిషన్స్ చూసినా కూడా, ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూసినా కూడా యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు అండ్ నీ నాట్ టు వర్రీ అబౌట్ స్విచ్చింగ్ ఏంటా అనేది. బట్ వీళ్ళ డేటా అండ్ మైక్రో పొజిషన్స్ అన్నీ కూడా వీళ్ళు క్లయింట్స్ అయితే బుల్లిష్ అని చెప్తున్నారు, ఎఫ్ఐఎస్ బేరిష్ అండ్ ప్రోస్ ఆర్ బేరిష్ అనమాట. సో కొంత పొజిషన్స్ వరకు హెడ్జింగ్ ఉన్నా కూడా బట్ స్టిల్ ది ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో మనలాంటి వాళ్ళు వాళ్ళందరూ బుల్లిష్ ఉన్నారు. అండ్ ఒకసారి ప్రైస్ ప్యాటర్న్ మనం ప్రైస్ యాక్షన్తో పాటు ఇంకాపరేట్ చేసి చూద్దాము డేటా ఎలా వర్క్ అవ్వచ్చు ఈ రోజు అనేది. అండ్ ఇక్కడ డ్రా చేసిన లెవెల్స్ నా 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 అండర్స్టాండింగ్ నా నాలెడ్జ్ బేస్తో వచ్చినాయి అండ్ మీ ఓన్గా మీరు ప్రెడిక్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ యా, సో ఒకసారి ప్రైస్ అయితే చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ సో మీకు ఎలియట్ వేవ్ తెలిసినట్లయితే ఎలియట్ వేవ్ తెలియకుంటే ఎలియట్ వేవ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎలియట్ వేవ్స్ సింపుల్గా ట్రై చేసినా కూడా దిస్ విల్ బి ద సెకండ్ వేవ్ అండ్ దిస్ విల్ బి ద థర్డ్ వేవ్. ఈ ఏరియాలో ఇక్కడ నుంచి ఒక చోట నుంచి ఈ రీజన్లో ఏదైతే ఉంటుందో ఇట్లా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బేసిక్గా. సో ఈ రీజన్ ఇక్కడ ఇక్కడ అని చెప్పలేదు, దాన్ని ఫిబొనాచి లెవెల్ వేసుకొని ఒకసారి మీరు ప్రెడిక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్గా నేనైతే ఏస్ చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ యా, సో 382% కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం 5% వరకు కూడా కావచ్చు. ఈ రీజన్ అయితే ఈ రీజన్లో ఏమైనా రివర్స్ దొరికితే బుల్లిష్ వెళ్ళొచ్చు బట్ విత్ లో క్వాంటిటీ. వన్స్ కన్ఫర్మేషన్ వచ్చాక కొంచెం క్వాంటిటీ పెంచినా కూడా తప్పలేదు. సో యా, సో ప్రస్తుతానికి హవర్లీలో మాత్రం ఎలిట్ ఒక కరెక్షన్ అయితే వచ్చింది. జనరల్గా దీనికి హిడెన్ డైవర్జెన్స్ అంటారు. హిడెన్ డైవర్జెన్స్ కనుక మీకు కనిపించినట్లయితే మనం కొంచెం పొజిషనల్గా కూడా వెళ్ళొచ్చు అనమాట హార్లీలో ఈ టైం ఫ్రేమ్, ఈ లెవెల్స్ వరకు. సో యా, ఈ రోజు డేటాతో మనం కంబైన్ చేసుకున్నట్లయితే బేసిక్గా సో ఇక్కడ వరకు వచ్చినారు వాళ్ళు, వాళ్ళకి లిక్విడిటీ లేదు. సో ఇన్ కేస్ లిక్విడిటీ కావాలన్నా ఆర్ ఇంకొంచెం పడేయాలన్నా కూడా నేను బేరిష్ ఎప్పుడు నమ్ముతా అంటే నా హై ప్రాబిలిటీ నేను ఎలా పిక్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్స్కి వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అవుతుందో ఈ లెవెల్స్ వరకు 1:3 1:4 వరకు కూడా ట్రయల్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది జస్ట్ నా ప్రెడిక్షన్ మాత్రమే. ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు మార్కెట్లో, బట్ ఇది అవ్వకపోతే ఆల్టర్నేట్ ఏంటి అనేది నేను ముందే ప్రిపేర్ అయి ఉంటాను కాబట్టి మీరు కూడా ముందే ప్రిపేర్ అయ్యింటే పెద్ద హెడేక్ అనేది ఉండదు ట్రేడింగ్ అనేది. సో ఈ లెవెల్స్ ఇలా ఈ లెవెల్స్ నుంచి రిజెక్షన్ అయ్యి దీని లోపు వచ్చి ఎప్పుడైతే ప్రైస్ క్లోజింగ్ సైడ్ వస్తుందో బేరీ సైడ్ వస్తుందో ఈ లెవెల్స్ వరకు అయితే ప్రెడిక్ట్ చేస్తాను. ఇన్ బిట్వీన్ 1:2 1:3 చేసి 1:4 వరకు ట్రయల్ చేయొచ్చు. ఈవెన్ 1:3లో ట్రయల్ చేసినా 1:2.5లో బయటికి వెళ్ళిపోవచ్చు స్ట్రిక్ట్ స్టాప్ వస్తుంది. సో ఇది పొజిషనల్గా ఈ జోన్ వరకు ఉండాల్సినంత ఉండకపోవచ్చు, ఈరోజు కొంచెం వోలటైల్ కూడా ఉండొచ్చు. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయ్యి ప్రైస్ ఈ రీజన్లోనే ఓపెన్ అయ్యి ఇక్కడే రిజెక్షన్ స్టార్ట్ అవుతే విత్ లో క్వాంటిటీ నేను ఈ జోన్ వరకు అయితే ట్రేడ్ చేయొచ్చు ట్రైలింగ్ స్టాప్ లాసెస్ అని. లేదా మీకు ఫస్ట్ నేకెడ్గా చేసినా కూడా ఒకసారి ప్రాఫిట్ కనిపిస్తే దాన్ని లాక్ చేసేయండి బై హెడ్జింగ్. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది, ప్రాఫిట్ అనేది ఎక్కడికి పోదు. సో దట్ అప్పుడు మీకు స్ట్రాటజీ కూడా ఉంటుంది కాబట్టి హెడ్ ఏక్ అనేది ఉండదు. అండ్ బుల్లిష్ బుల్లిష్
బుల్లిష్కి వచ్చే వరకు ఏంటంటే ఫస్ట్ ఐ మీన్ ఎక్కడెక్కడ ఈ జోన్లో ఎక్కడ రివర్సల్ సైన్ కనిపించినా కూడా నేనైతే ఫుల్ క్వాంటిటీతో అయితే డంప్ చేయను. ఫస్ట్ ఐ గో విత్ లో క్వాంటిటీ అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ దాటి బుల్లిష్ ట్రేడ్ అవుతూ ఉంటుందో కింది నుంచి వచ్చి రివర్సల్స్ వచ్చి అప్పుడు నేను బుల్లిష్గా థింక్ చేయొచ్చు విత్ లో క్వాంటిటీ. సో ఇది జస్ట్ నా వ్యూ మాత్రమే. దిస్ ఇస్ మై వ్యూ అండ్ ప్లాన్ యువర్ ట్రేడ్ అకార్డింగ్లీ. సో ఏదైతే డేటా ఉందో డేటాని ప్రైస్తో పాటు మింగిల్ చేసి ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడు కూడా బ్లైండ్గా డేటా బేరిష్ ఉంది కదా మనం ఎక్కడ చేయొచ్చు అని ఆలోచిస్తే బ్లైండ్గా మనం డైరెక్ట్ మార్కెట్ ఓపెన్ అవగానే బేరిష్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే చాలాసార్లు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా సరే లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఈవెన్ డేటా బ్యాక్డ్ స్ట్రాటజీస్ ఉన్నా సరే ఆ కాన్ఫిడెన్స్ ఉన్నా సరే మనం స్టాప్ లాస్ ఎప్పుడు దొరకాలి మనకి ట్రేడ్ తీసుకునే ముందు. స్టాప్ లాస్ క్లియర్గా ఉంటే ట్రేడ్స్ అన్ని మన ప్రాఫిట్ కూడా క్లియర్గా ఉంటుంది. మనం పెద్ద టెన్షన్ పడడానికి ఛాన్స్ ఉండదు అనమాట. సో వన్స్ అగైన్ ఐఎమ్ నాట్ సే రిజిస్టర్డ్ అడ్వైజర్. ఇది జస్ట్ ఈ కంటెంట్ అంతా ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. నేను ఎలాంటి బై సెల్ సిగ్నల్స్ ఇవ్వట్లేదు అండ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా ఇవ్వట్లేదు. And this is my view, guys. And if you need any support or if you need any other information, just comment చేయండి. And I will try to cover more topics in that way. And రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు till then, bye bye, take care.